పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా వారాంతాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొత్తం 635 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీని ద్వారా ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల వరకు చేరుకుంటుందని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు. దీంతో తొలి రోజు వసూళ్లలో KGF 2, సలార్, లియో వంటి చిత్రాలను అధిగమించింది కల్కి సినిమా. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ADలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోనే, కమల్ హాసన్ తదితరులు నటించారు. అలాగే RGV, దుల్కర్ సల్మాన్తో పాటు పలువురు అతిథి పాత్రల్లో నటించారు. నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నాగశ్విన్ కల్కి సినిమాను మరిన్ని పార్టులుగా తెరకెక్కించనున్నారంట. ఇక పార్ట్ 2 షూటింగ్ కూడా 60% పూర్తయిందని నిర్మాత అశ్విని దత్ తెలిపారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా భారతీయుడు 2. 28 ఏళ్ల క్రితం విడుదలైన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. భారీ బడ్జెట్తో రూపొందుకున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ బ్యానర్స్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే పార్ట్ 2 రూపొందించేందుకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందో శంకర్ తెలిపారు. భారతీయుడు తర్వాత వేరే సినిమాలతో బిజీ అయ్యారట. పత్రికల్లో, టీవీల్లో లంచం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మళ్ళీ భారతీయుడు వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందంట. సీక్వెల్ అవసరమా అని అనుకున్నాడంట. ఆ ఆలోచనతోనే సంవత్సరాలు గడిచిపోయాయని తెలిపారు డైరెక్టర్ శంకర్. అవినీతి ఇంకా అలానే ఉందని న్యూస్ పేపర్లలో, టీవీలలో మళ్ళీ గుర్తు చేశాయని అన్నారు. భారతీయుడు 2 తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నారంట. రోబో 2 పూర్తయిన తర్వాత భారతీయుడు 2 స్క్రిప్ట్ సిద్ధం చేశారట. 2019లో సినిమా ప్రారంభించారని, సీక్వెల్ తెరకెక్కించడం పెద్ద సవాలని తెలిపారు డైరెక్టర్ శంకర్. తొలి భాగం నేపథ్యం ఏంటో, పాత్రల తీరు ప్రేక్షకులకు తెలుసు కాబట్టి రెండో భాగం అంతకు మించి ఉండేలా జాగ్రత్త పడ్డానని అన్నారు. ప్రస్తుతం ట్రెండ్స్కు తగ్గట్టుగానే పార్ట్ 2 ఉంటుందని తెలిపారు డైరెక్టర్ శంకర్. టాలీవుడ్ సినీ జనాలతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సినిమా గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం చాలా కాలం నుండి షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం మనకు తెలిసిందే. ఇంతకీ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, కొత్త అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం శంకర్ కాంపౌండ్ నుండి ఒక క్లారిటీ వచ్చేసింది. గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా 10 నుండి 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని శంకర్ చెప్పారు. ఇండియన్ 2 విడుదల కాగానే వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ను పూర్తి చేస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ కథానుగుణంగా తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. కాగా తండ్రి పాత్రకు జోడిగా అంజలి కనిపించనుంది. ఇక RRR మూవీతో గ్లోబల్ స్టార్గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 2 భాగాలుగా రాబోతున్న తొలి చిత్రం ఇది. దేవరా పార్ట్ 1ను మొదటి 2024 ఏప్రిల్లో విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల రిలీజ్ డేట్ను పోస్ట్పోన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం దేవరా ఫస్ట్ పార్ట్ షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలోని ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నారట. ఈ స్కెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ఫారెన్ లొకేషన్స్లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్లపై సాంగ్స్ చిత్రీకరిస్తున్నారట. దాంతో దేవరా పార్ట్ 1 మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. ఆగస్టులోపే ఈ బ్యాలెన్స్ షూటింగ్ మొత్తాన్ని కొరటాల కంప్లీట్ చేయనున్నారని కూడా తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై దేవరా మూవీ నిర్మాణం అవుతోంది.
120 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న దేవర పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న అల్లు అర్జున్ పుష్ప 2తో మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప 2 ది రూల్ ఊహించని విధంగా వాయిదా పడడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అల్లు అర్జున్ అద్భుతమైన పోస్టర్తో పుష్ప 2 కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 6, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి రానుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లేదా సౌత్ ఇండస్ట్రీ నుండి ఆ తేదీ రోజున ఎలాంటి సినిమాలు విడుదల చేయట్లేదు. పుష్ప 2 మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా టాలీవుడ్ నుండి వరుసగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వచ్చిన కల్కి సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. రిలీజ్కి రెడీ అవుతున్న సినిమాలన్నీ పెద్ద స్టార్స్ కావడంతో ఎన్ని కోట్లు సంపాదిస్తాయో, ఎన్ని రికార్డులు బద్దలు కొడతాయో చూడాల్సి ఉంది.